అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. సో, మనం కంప్యూటర్ నాలెడ్జ్ మీద సైకోమెట్రిక్ మీద క్వెషన్స్ అయితే చూసాము. ఈ రోజు వీడియోలో వచ్చేసి కొంతమంది రిక్వెస్ట్ అంటే అక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పండి అని అడిగారు కదా! సో, ఈరోజు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ డిస్కస్ చేసుకుందాం. సో, కమ్యూనికేషన్‌కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చెక్ చేద్దాం. ఆల్రెడీ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. 45 మినిట్స్ వచ్చేసి టెక్నికల్ రన్, రిమైనింగ్ 15 మినిట్స్ వచ్చేసి కమ్యూనికేషన్ టెస్ట్ అని చెప్పుకున్నాం. సో, ఈ 15 మినిట్స్‌లో మనకిచ్చేది 3 క్వెషన్స్ మాత్రమే. ఈ 3 క్వెషన్స్ కూడా మనం ఎలా ఆన్సర్ చేయాలంటే ఓరల్‌గా చెప్పాలి. రిటన్ పార్ట్ కాదు, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ కాదు. మనం మన నోటితో చెప్పాలి. అది కూడా 30 సెకండ్స్. ఈచ్ క్వెషన్‌కి 30 సెకండ్స్ టైమ్ అయితే ఇస్తారు. సో, ఆ 30 సెకండ్స్ టైమ్‌లో మనం ఎంతైతే చెప్తామో అది మాత్రమే రికార్డ్ చేసుకుంటుంది మైక్. రిమైనింగ్ అంటే 30 సెకండ్స్ దాటిన తర్వాత మనం ఇంకా మాట్లాడినా సరే అది రికార్డ్ చేసుకోదు. ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే మన ఆన్సర్‌ని తీసుకుంటుంది కాబట్టి, ఆ 30 సెకండ్స్‌లోనే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అదంతా ఫ్లూయెంట్‌గా చెప్పగలగాలి. సో, అసలు ఇక్కడ కమ్యూనికేషన్ టెస్ట్ మనకి ఎందుకు పెడుతున్నారు? అసలు ఎందుకిది అంటే, మన ఫ్లూయెన్సీని చెక్ చేయడానికి. మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాం? మన కమ్యూనికేషన్ బాగుందా లేదా? మన ఫ్లూయెన్సీ ఎలా ఉంది? అనేది చెక్ చేయడానికే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, అయితే మనం ఇక్కడ లాజికల్‌గా థింక్ చేస్తే గనక మనకి 15 మినిట్స్‌లో 3 క్వెషన్స్ అడుగుతున్నారు. ఈచ్ క్వెషన్‌కి మనం 5 మినిట్స్ తీసుకున్నా అంటే ఇప్పుడు మనకి క్వెషన్ అడిగిన వెంటనే మనం రెస్పాండ్ అయిపోయి రికార్డ్ నొక్కేసేసి ఆన్సర్ చెప్పేయడం కాదండి. అలా చెప్తే మనం ఫస్ట్ క్వెషన్ చూడంగానే ఓకే. మనకి వచ్చినట్టే ఉంటుంది. వెంటనే ఆన్సర్ చేసేద్దాం కదా! అని రికార్డ్ చేస్తే మనం తడబడే ఛాన్స్ ఉంటుంది. మన ఫ్లూయెన్సీ మిస్ అవుతుంది. అలాగే ఒక ఒక సెంటెన్స్ చెప్పి ఆగి అలా మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి ఏంటి అంటే స్కోర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో, అది అవాయిడ్ చేయాలి. ఆ మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇచ్చిన 5 మినిట్స్‌లో అట్‌లీస్ట్ ఒక 2 మినిట్స్ క్వెషన్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ మనకి క్వెషన్ అడిగిన వెంటనే రికార్డ్ అయిపోదండి. అక్కడ రికార్డ్ అనే ఆప్షన్ ఇస్తాడు. అది మనం క్లిక్ చేసిన తర్వాతే మాట్లాడాలి. సో, మనకి 5 మినిట్స్ ఈచ్ క్వెషన్‌కి టైమ్ ఉన్నప్పుడు మనం ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్వెషన్ ఏంటి? దాని గురించి మనం ఏం చెప్పాలి అనేది ఒక్క 2 మినిట్స్ మన మైండ్‌లో ఆలోచించుకుంటే గనక మనం ఈజీగా, ఫ్లూయెంట్‌గా ఆన్సర్ చేయగలం. అలా మనం 3 క్వెషన్స్‌ని 15 మినిట్స్‌లో కంప్లీట్ చేయొచ్చు ఈజీగా. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో, ఇప్పుడు కమ్యూనికేషన్‌లోకి మనం వెళ్ళిపోదాం. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటి అంటే ఆల్రెడీ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అంటే ఇప్పటివరకు ఏపీ స్కిల్ టెస్ట్ జరిగింది కదా! దాంట్లో కమ్యూనికేషన్‌లో ఏ క్వెషన్స్ అయితే అడిగారో వాటిలో నుంచి ఒక 10 క్వెషన్స్ నేను తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, దానికంటే ముందు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ క్వెషన్ చెక్ చేస్తే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఆర్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో, మన గురించి మనల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. నీ గురించి నువ్వు చెప్పు అంటున్నారు. ఇక్కడ నేను చాలా రాసాను. ఇంత చెప్పాలా అక్క అంటే మనం ఇంత చెప్పలేమండి 30 సెకండ్స్‌లో. ఇక్కడ మనకి మన సొసైటీలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఉంటారు. చదువు కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. హౌస్ వైఫ్స్ ఉంటారు. అందరిని బేస్ చేసుకొని మనం చెప్పాలి కాబట్టి ఇక్కడ డిఫరెంట్ పాయింట్స్ నేను నోట్ చేశాను. ఎవరికి సూటబుల్ ఉంటుందో అది వాళ్ళు తీసుకొని చెప్పాలి. ఓకే. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీరు అర్థం చేసుకుందురు గాని. సో, ఇక్కడ మై నేమ్ ఈస్ మైసెల్ఫ్ ఐ యామ్. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన నేమ్ మనం చెప్పడం. మన గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? నా పేరేంటి అనేదో నేను చెప్పాలి. సో, ఇక్కడ మై నేమ్ ఈస్ లేదా మైసెల్ఫ్ ఆర్ ఐ యామ్ అని చెప్పేసి మన నేమ్ చెప్తాం. అయితే ఇక్కడ మై నేమ్ ఈస్ అనేది కొంచెం స్కూల్ లాంగ్వేజ్‌లా ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మైసెల్ఫ్ లేదా ఐ యామ్ అనేది యూజ్ చేస్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఐ యామ్ ఫ్రమ్ ఆర్ ఐ యామ్ ఏ నేటివ్ ఆఫ్, ఐ యామ్ ఏ రెసిడెంట్ ఆఫ్. ఈ 3 కూడా మన ప్లేస్ గురించి చెప్పడానికి. సో, అంటే మనం ఏ ఊరు నుంచి వస్తున్నాం, మన విలేజ్ ఏంటి ఆర్ మన టౌన్ ఏంటి, అది నేమ్ చెప్పడానికి ఐ యామ్ ఫ్రమ్, ఐ యామ్ ఫ్రమ్ ఐ యామ్ ఫ్రమ్ కాకినాడ, ఐ యామ్ ఫ్రమ్ రాజమండ్రి ఇలా ఎవరిది ఏ ఊరైతే అది చెప్పాలి. ఐ యామ్ ఫ్రమ్ లేదా ఐ యామ్ ఏ నేటివ్ ఆఫ్, ఐ యామ్ ఏ రెసిడెంట్ ఆఫ్ 3 కూడా నేను ఆ ప్రదేశానికి చెందిన వాడిని అని చెప్పడానికి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద సబ్జెక్ట్. సో, ఇక్కడొచ్చేసి మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినా, లేదా పీజీ కంప్లీట్ చేసినా, ఎవరు ఏది కంప్లీట్ చేస్తే అక్కడ అది యూజ్ చేయండి. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏదైతే అది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అని చెప్పాలి. లేదు మీరు ఇంకా చెప్పాలి అంటే ఫ్రమ్ ఏ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేశారు. ఫ్రమ్ ఏకేఎన్‌యు, ఫ్రమ్ ఏఎన్‌యు ఇలా.
ఏ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేస్తే అది అక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. లేదు సింపుల్‌గా చెప్తాము అంటే ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ లేదా మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద సబ్జెక్ట్ అని చెప్తే సరిపోతుంది. లేదు మాది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మేము చదువుతున్నాం. సో, మేము స్టూడెంట్ అని చెప్పాల్సొచ్చినప్పుడు ఏం చేయాలి? అక్కడ మనం పర్స్యూయింగ్ లేదా స్టడీయింగ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఐ యామ్ పర్స్యూయింగ్ లేదా ఐ యామ్ స్టడీయింగ్ మై గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీరు ఏదైతే చదువుతున్నారో అది అక్కడ మెన్షన్ చేయాలి. ఐ యామ్ పర్స్యూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద సబ్జెక్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఐ హావ్ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ డాష్ అని రాసాను. సో, ఇక్కడ మీకు ఏదైనా వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక అది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సపోజ్ మీకొక టీచింగ్ ఫీల్డ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకుందాం. ఒక 2 లేదా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐ హావ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ మ్యాథ్స్ సబ్జెక్ట్. ఐ హావ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. లేదు మేము ఏ వర్క్ చేయలేదు. మాకు ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు. కానీ మేము ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం. స్టేట్ లెవెల్ గాని, నేషనల్ లెవెల్ గాని ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామంటే అది మీరు మెన్షన్ చేయొచ్చు. ఐ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సెట్ అలా. సో, ఇక్కడ ఏ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ మెన్షన్ చేయకూడదండి. ఇప్పుడు మీరు పీజీ ఎంట్రన్స్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తారు. అలాంటివి మెన్షన్ చేయకూడదు. ఏపీ పీజీ సెట్ అని ఇలా ఉంటాయి కదా! అవి మెన్షన్ చేయకూడదండి. అవి క్వాలిఫైడ్‌లోకి అంటే అవి జస్ట్ మీరు ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ మీరు పై చదువులు చదవడానికి మాత్రమే యూజ్ అవుతాయి. ఆహ్, క్వాలిఫైడ్ అనేది దేనికి యూజ్ చేయాలి అంటే కొన్ని డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయండి. అంటే కొంచెం ఎలా చెప్పాలి? ఏపీ ఆర్‌సెట్ అని రీసెర్చ్ పరంగా వెళ్ళేవి ఇలా ఉంటాయి కదా! లేదా గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ! సపోజ్ ఇప్పుడు మనం లెక్చరర్‌గా వెళ్ళాలి అనుకున్నాం. డీఎల్, జేఎల్ రాయాలి. ఇలాంటి పీఎల్ రాయాలి. ఇలాంటివి రాయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఏపీ సెట్ రాయాలి. ఏపీ సెట్ రాస్తే మనం ఫర్దర్‌గా గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్‌కి ఎలిజిబిలిటీ వస్తుంది. సో, ఐ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సెట్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు. లేదు ఆర్‌సెట్ చేసాము. మనం పీహెచ్‌డీకి ఎంట్రన్స్ వచ్చింది. సో, ఐ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఆర్‌సెట్ అని చెప్పొచ్చు. లేదు నెట్ రాసాం. సీఎస్ఐఆర్ నెట్ రాసాం. యూజీసీ నెట్ రాసాం. లేదు గేట్ రాసాం. అవి కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఐ క్వాలిఫైడ్ ఇన్ ఎందుకంటే అవి లైఫ్ లాంగ్ చెప్పుకునేవి. లైఫ్ లాంగ్ యూజ్ ఉండేవి మనకి. సో, ఐ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ సీఎస్ఐఆర్ నెట్, యూజీసీ నెట్, ఏపీ సెట్, ఏపీ ఆర్‌సెట్, గేట్ ఇలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐ యామ్ ఏ హార్డ్ వర్కింగ్ అండ్ పాజిటివ్ మైండెడ్ పర్సన్. ఈ పాయింట్స్ ఏంటి అంటే, మన స్ట్రెంగ్త్స్ గురించి చెప్పాలండి. మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అట్‌లీస్ట్ మినిమమ్ 2 కీ పాయింట్స్ అనేది తీసుకోవాలి. సో, ఇక్కడ నేను చాలా ఆప్షన్స్ ఇచ్చాను. అందులో అంటే ఇంత చెప్పక్కర్లేదు. అందులో మీకు ఎవరికి ఏది సూటబుల్ ఉంటే అది తీసుకుంటారనేసి నేను ఇన్ని పాయింట్స్ ఇచ్చాను. సో, ఇక్కడ మనం చెక్ చేస్తే గనక ఐ యామ్ ఏ హార్డ్ వర్కింగ్ అండ్ పాజిటివ్ మైండెడ్ పర్సన్. సో, నేను పాజిటివ్ మైండెడ్‌తో ఉంటాను. అలాగే హార్డ్ వర్క్ చేసే క్యారెక్టర్ కలవాడిని అని చెప్పడం. ఐ ఆల్వేస్ లెర్న్ న్యూ స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ మైసెల్ఫ్. సో, నేనెప్పుడు కూడా కొత్త స్కిల్స్‌ని నేర్చుకోవడానికి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఐ ఎంజాయ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. నేను కొత్తవి నేర్చుకోవడానికి ఇష్టపడతాను. ఐ యామ్ ఏ క్విక్ లెర్నర్. నేను త్వరగా నేర్చుకునే స్వభావిని. ఐ యామ్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ డిసిప్లైన్డ్. నేను సెల్ఫ్ మోటివ్‌గా, డిసిప్లైన్‌గా ఉంటాను. ఐ యామ్ లుకింగ్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్ టు బిల్డ్ మై కెరీర్ అండ్ గ్రో ప్రొఫెషనల్లీ. సో, ఈ పాయింట్ వచ్చేసి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా కెరీర్ కోసం నేను ప్రొఫెషనల్‌గా గ్రో అవ్వడం కోసం అంటే మంచి ఆపర్చునిటీస్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అని. ఇది ఈ పాయింట్ అంటే ఇక్కడ ఒక కీ రోల్ మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో పైన వాటిలోంచి ఒక కీ రోల్ తీసుకోవడం, అలాగే లాస్ట్ ఈ పాయింట్ యాడ్ చేసుకుంటే బావుంటుంది. నెక్స్ట్ మై హాబీస్ ఆర్ మీకు ఒక్కొక్కళ్ళకి ఒక్కో హాబీస్ ఉంటాయి కదండీ! సింగింగ్, డాన్సింగ్, క్రాఫ్టింగ్ ఇలా ఏదైతే ఉంటుందో మీ హాబీ అది అక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. మై హాబీస్ ఆర్ అని చెప్పేసి. సో, మరీ సిల్లీగా చెప్పకండి. ఏదైతే మీకు నిజంగా చేయగలరో అవి చెప్పుకుంటే బావుంటుంది. సో, టోటల్‌గా ఇది మై సెల్ఫ్ అనేది అంటే మన గురించి మనం ఎలా చెప్పుకోవాలనేది సింపుల్‌గానండి. దీంట్లో ఇంత చెప్పలేం కాబట్టి జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన పేరు చెప్పాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఏం చదివాము, మనకి ఏదైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉందా, లేదా మనం ఏదైనా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామా, మన స్ట్రెంగ్త్స్ ఏంటి, మన హాబీస్ ఏంటి, దాన్ని మనం 30 సెకండ్స్‌లో చెప్పగలగాలి. సో, మీరేం చేయాలంటే ఇందులో నుంచి ఒక నోట్‌బుక్ పెట్టుకొని మీకు ఏదైతే సూటబుల్ ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని మిర్రర్ మెథడ్ యూజ్ చేయాలండి. అంటే మనకి బెస్ట్ ఆప్షన్ 30 సెకండ్స్‌లో మనం చెప్పగలుగుతున్నామా లేదా అనేది మిర్రర్ ముందు మనం నుంచొని 30 సెకండ్స్‌లో మనం చెప్పడానికి ట్రై చేస్తే ఆహ్, డైలీ అలా ట్రై చేస్తూ ఉంటే అలవాటవుతుంది కాబట్టి ఫ్లూయెన్సీ పెరుగుతుందండి. అది బెస్ట్ అంటే మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళి నేను ఇది చెప్తాను విను, లేదు నేను ఎలా ప్రాక్టీస్ చేయాలి నాకు తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ మెథడ్ అండి. ఎవ్వరిని మనం అడగక్కర్లా. మన ఇంట్లో మన మిర్రర్ ముందు మనం నుంచొని మనం ప్రాక్టీస్ చేసుకుంటే దానికన్నా బెస్ట్ ఆప్షన్ వేరేది ఉండదండి. సో, మన ఫ్లూయెన్సీని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అదొక ఆప్షన్ మనకి.
సో 30 సెకండ్స్ ఇప్పుడు ఇన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ఫ్లూయెంట్‌గా చెప్పాలి అంటే మనం ఊరికే చెప్పేయలేం కదండీ! మనకి దాని మీద నాలెడ్జ్ ఉంటేనే చెప్పగలం. సో నాకు నాలెడ్జ్ ఉంది నేను చెప్పేయగలను అంటే ఓకే. లేదు మేము చెప్పలేమక్క మాకు కొంచెం ప్రాక్టీస్ కావాలి అంటే నేను ఇక్కడ చాలా క్వెషన్స్ ఇచ్చాను కదండీ! మీరు డైలీ కొంచెం కొంచెం టైం ప్రాక్టీస్ చేసుకుంటే నోటికి అలవాటు పడుతూ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ బెస్ట్ క్వాలిటీ? వాట్ ఈస్ యువర్ మెయిన్ స్ట్రెంగ్త్? ఇవి 2 క్వెషన్స్ అండి. నేను రెండిటికి సేమ్ ఆన్సర్ ఇవ్వచ్చు కాబట్టి ఒకటే క్వెషన్ కింద ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. బెస్ట్ క్వాలిటీ అన్నా, మెయిన్ స్ట్రెంగ్త్ అన్నా మనం చెప్పాల్సింది స్ట్రెంగ్త్ గురించి అక్కడ. ఏదైనా సరే స్ట్రెంగ్త్‌లోకే వస్తుంది. సో, అందుకనేసి రెండిటికి కలిపి ఒకటే ఆన్సర్ నేను ఇక్కడ మెన్షన్ చేశా. ఇక్కడ చూడండి నేను 3 పాయింట్స్ కింద నోట్ చేశాను. ఇవి 3 ఒక్కొక్కటి అంటే 3 చెప్పేయాలని కాదు. ఎవరికి ఏది సూటబుల్ ఉంటే అది తీసుకొని చెప్పండి. ఇంకా మాకివి సెట్ కావు. మేమింకా మా స్ట్రెంగ్త్ మేము చెప్పుకుంటామంటే ఓకే. మీరు ప్రిపేర్ చేసుకోండది. మై బెస్ట్ క్వాలిటీ ఈస్ స్టేయింగ్ కామ్ అండర్ ఈవెన్ ప్రెషర్. ఐ ఫోకస్ ఆన్ సొల్యూషన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రియాక్టింగ్ ఎమోషనల్లీ. సో, ఇక్కడ ఏం చెప్తున్నామంటే నా బెస్ట్ క్వాలిటీ వచ్చేసి నేను ప్రెషర్‌లో ఉన్నా కూడా నేను కామ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను. నేను ఎమోషనల్‌గా రియాక్ట్ అవ్వడం కంటే ఆహ్, ఆ ప్రెషర్‌ని తగ్గించుకోవడానికి దానికి ఏదైతే సొల్యూషన్ ఉందో దాని కోసం చూస్తాను. దాని మీద ఫోకస్ చేస్తాను అని. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూడండి. మై బెస్ట్ క్వాలిటీ ఈస్ లెర్నింగ్ ఎబిలిటీ. సో, నా బెస్ట్ క్వాలిటీ వచ్చేసి లెర్నింగ్ ఎబిలిటీ. నేను నేర్చుకోగల సామర్థ్యం కలవాడిని. ఐ యామ్ ఏ క్విక్ లెర్నర్. నేను త్వరగా నేర్చుకోగలను. ఐ కన్సిస్టెంట్‌లీ గ్రాస్ప్ న్యూ కాన్సెప్ట్స్, ప్రాసెసెస్ అండ్ టెక్నాలజీస్ విత్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. సో, ఇక్కడ నేను కాన్సెప్ట్‌ని గాని, ప్రాసెస్‌ని గాని, టెక్నాలజీ గాని స్పీడ్ అండ్ ఎఫిషియన్సీతో కన్సిస్టెంట్‌గా గ్రాస్ప్ చేసుకోగలను. అంటే స్థిరంగా, నిలకడగా నేను గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ కలవాడిని. సో, ఆ లెర్నింగ్ ఎబిలిటీ నాకుంది అని ఇక్కడ చెప్తున్నా. నెక్స్ట్ మై బెస్ట్ క్వాలిటీ ఈస్ మై హార్డ్ వర్క్. కొంతమంది హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంటుంది కదండీ! వాళ్ళ కోసం. సో, ఐ యామ్ ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను ఒక హార్డ్ వర్క్ చేసే పర్సన్‌ని. ఐ కన్సిస్టెంట్‌లీ కంప్లీట్ మై వర్క్ అంటిల్ ఇట్ ఈస్ ఫినిష్డ్. సో, నా వర్క్ ఏదైతే తీసుకున్నానో అది కంప్లీట్‌గా ఫినిష్ అయ్యే వరకు నేను స్థిరంగా దాని మీద వర్క్ చేస్తాను. నేను హార్డ్ వర్క్ చేస్తాను అని మీనింగ్. అలాగే మీరు స్మార్ట్ వర్కర్ అనుకోండి. ఇక్కడ హార్డ్ వర్క్ ప్లేస్‌లో స్మార్ట్ వర్క్ కూడా పెట్టుకోవచ్చు. బై యూజింగ్ స్మార్ట్ వర్క్ అని చెప్పొచ్చు అక్కడ. సో, ఇలా నేను 4 ఆప్షన్స్ ఇచ్చాను కదండీ! మీకు ఏది సూటబుల్ అనుకుంటే అది మీరు చెప్పొచ్చు. లేదు అంటే మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది మీరు మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వెషన్ వాట్ ఆర్ యువర్ హాబీస్ అండ్ హౌ డు దే హెల్ప్ యూ? మీ హాబీస్ ఏంటి? అవి మీకు ఎలా హెల్ప్ అవుతాయి? మై హాబీస్ ఆర్ రీడింగ్, లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్. దే రిలాక్స్ మీ అండ్ ఇంక్రీజ్ మై నాలెడ్జ్. దే కీప్ మై మైండ్ యాక్టివ్ అండ్ ఆల్సో ఎన్హాన్స్ మై పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. సో, ఇక్కడ ఇదేంటంటే జనరల్‌గా అందరికీ యూజ్ ఉండేలా నేను ఆన్సర్ ఇచ్చాను. అంటే మాక్సిమం పీపుల్‌కి ఉండే హాబీస్ ఏంటంటే రీడింగ్, లిజనింగ్ మ్యూజిక్ ఇవుంటాయి. దాంతో పాటు ఇక్కడ మనం ఏంటంటే ఎప్పుడు కూడా కొంచెం ప్రొఫెషనల్‌గా యాడ్ చేయాలి కాబట్టి అంటే మనం చెప్పేదేంటి ఇక్కడ ఇంటర్వ్యూలో జాబ్ కోసం మనం ట్రై చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం స్కిల్స్ గురించి యాడ్ చేయడం అక్కడ ఇంపార్టెంట్ అండి. సో, కంప్లీట్‌గా మన హాబీస్ అంటే నార్మల్ హాబీస్ చెప్పకూడదు. ఎప్పుడు కూడా ప్రొఫెషనల్‌గా చెప్పడానికే ట్రై చేయాలి. సో, అందుకనేసి నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశాను మై హాబీస్ ఆర్ రీడింగ్, లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ లెర్నింగ్ న్యూ స్కిల్స్ యూజింగ్ ద ఇంటర్నెట్. నా హాబీస్ వచ్చేసి చదవడం, మ్యూజిక్ వినడం, అలాగే ఇంటర్నెట్ యూజ్ చేసి కొత్త స్కిల్స్‌ని నేర్చుకోవడం. దే రిలాక్స్ మీ అండ్ ఇంక్రీజ్ మై నాలెడ్జ్. సో, అవి నన్ను రిలాక్స్‌డ్‌గా ఉంచుతాయి. అలాగే నా నాలెడ్జ్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. దే కీప్ మై మైండ్ యాక్టివ్. అవి నా మైండ్‌ని యాక్టివ్‌గా ఉంచుతాయి. అలాగే ఆహ్, ఆల్సో ఎన్హాన్స్ మై ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ గ్రోత్. అలాగే అవేం చేస్తాయి నా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. సో, ఇది సింపుల్ ఆన్సర్ అందరికీ యూజ్‌ఫుల్ అయ్యేలాగా ఇచ్చాను. నెక్స్ట్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. సో, మీ లైఫ్‌లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏది? సో, ఇక్కడ దానికి మన ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే, నేను మెమరబుల్ మూమెంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ, అంటే ప్రతి పర్సన్ లైఫ్‌లో ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరిది మనం ఇక్కడ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది. దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయలేం కదండీ! ఎవరి ఎవరి మెమరబుల్ మూమెంట్ ఉంటుందో వాళ్ళది చెప్పగలగాలి. సో, ఇక్కడ అంటే దాన్ని అసలు మనం క్వెషన్ ఎలా చెప్పాలి? ఆ క్వెషన్ అడిగినప్పుడు దాన్ని మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మాత్రం నేను ఇక్కడ ఇచ్చాను. వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాస్ అచీవింగ్ సంథింగ్. సంథింగ్ అనేది అక్కడ ఏంటి? మీరేం సాధించారు? మీకు ఆ మూమెంట్ ఏంటి అనేది మీరక్కడ మెన్షన్ చేయాలి. సో, వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాస్ అచీవింగ్
సో, అక్కడ సంథింగ్ అంటే ఏంటి అంటే ప్రొఫెషనల్ గాని, పర్సనల్ స్టోరీ గాని అయ్యుండాలి. అది కూడా ఎలా ఉండాలంటే సిల్లీగా ఉండకూడదండి. మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. మీనింగ్‌ఫుల్, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ స్టోరీ. సో, అవి ఎలాంటివి అంటే మీరేదైనా ర్యాంక్ సాధించారు. అది మీకు మెమరబుల్ మూమెంట్ అవ్వచ్చు. అలాగే లేదు మీకేదైనా అవార్డ్స్ వచ్చినియి. మెడల్స్ వచ్చినియి. కాలేజ్‌లో చదువుతున్నప్పుడు గానీ, ఎక్కడైనా సరే మీకు స్పోర్ట్స్‌లో గానీ మెడల్స్ వచ్చినియి. స్పోర్ట్స్‌లో మీరేదైనా అచీవ్ చేశారు. లేదు మీ లాంగ్ టర్మ్ గోల్ ఉంటుంది కదా! మీ లైఫ్‌లో నాకు ఇది ఇంపార్టెంట్. నేను ఈ గోల్ సాధించాలి అని కొంతమందికి ఉంటుంది కదా! అలాంటివి ఏదైనా సాధించినప్పుడు అది మన మెమరబుల్ మూమెంట్ అవుతుంది. సో, అలాంటివి మీరక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నా. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు నేను 2 ఇయర్స్ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. అలాగే కెమిస్ట్రీ టాపర్‌నయ్యాను. నాకు 3 మెడల్స్ వచ్చినాయి కాలేజ్‌లో. సో, నేను అక్కడ అది మెన్షన్ చేయొచ్చు. అలా అనమాట. మీకేదైనా అవార్డ్స్ కానీ, మెడల్స్ కానీ వస్తే అది మీ మెమరబుల్ మూమెంట్ కింద చూపించొచ్చు. ఎందుకంటే మనం ప్రొఫెషనల్‌గా మాక్సిమం చెప్పడానికే ట్రై చేయాలి కాబట్టి, పర్సనల్‌ని పక్కన పెడితే ప్రొఫెషనల్‌గా చెప్పడానికి ట్రై చేయండి. లేదు మాకసలు ప్రొఫెషనల్‌గా ఏమీ లేవు. అంటే ఇలాంటివి ర్యాంక్స్, అవార్డ్స్ ఏమీ లేవు. పర్సనల్‌గా మెమరబుల్ మూమెంట్ ఉంది అంటే అప్పుడది చెప్పండి. నెక్స్ట్ చూడండి. ఇట్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ అండ్ థాట్ మీ ద వాల్యూ ఆఫ్ డిసిప్లైన్. సో, ఆ మెమరబుల్ మూమెంట్ అనేది ఏం చేస్తుంది? నా కాన్ఫిడెన్స్‌ని ఇంక్రీజ్ చేసింది. అలాగే నాకు డిసిప్లిన్ యొక్క వాల్యూని నేర్పించింది అని చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అండి. డిస్క్రైబ్ యువర్ డైలీ రొటీన్ ఆన్ ఎ నార్మల్ డే. సో, నార్మల్ డే మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? నార్మల్ డే అని మెన్షన్ చేశారు. అంటే రెగ్యులర్‌గా మనం ఎలా ఉంటామో దాని గురించి చెప్పాలి. సో, నార్మల్ డే అన్నారు కాబట్టి నేను ఇక్కడ నార్మల్లీ అని మెన్షన్ చేస్తున్నా స్టార్టింగ్. అండ్ ఇక్కడ ఇంకోటేంటంటే 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి హౌస్ వైఫ్స్ కోసం. సెకండ్ వన్ వచ్చేసి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా, లేదన్నా వర్కింగ్ పర్సన్స్ ఉన్నా వాళ్ళ కోసం ఇది మెన్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన సొసైటీలో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్‌ఫుల్ అయ్యేలాగా మనం మెన్షన్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ నార్మల్లీ ఐ వేకప్ ఎట్ 6 ఏఎం అండ్ గెట్ షవర్ అండ్ డ్రెస్డ్. సో, ఇక్కడ నేను 6 ఏఎం అంటే అందరికీ నార్మల్ టైమ్ కాబట్టి, అందరికీ లేవగలిగే టైం 6 ఏఎం కాబట్టి 6 ఏఎం మెన్షన్ చేశా. లేదు మీరు ఇంకా త్వరగా లేవగలిగితే అక్కడ మీరు టైం చేంజ్ చేసుకోండి. నార్మల్లీ ఐ వేకప్ ఎట్ 6 ఏఎం అండ్ గెట్ షవర్ అండ్ డ్రెస్డ్. నేను నార్మల్‌గా మార్నింగ్ 6 ఏఎంకి లేస్తాను. అలాగే నేను బాత్ చేసి డ్రెస్ చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐ హావ్ మై బ్రేక్‌ఫాస్ట్ అండ్ ఐ డూ హౌస్‌హోల్డ్ వర్క్స్ విచ్ కీప్స్ మీ బిజీ టిల్ 11 ఏఎం. సో, ఒక హౌస్ వైఫ్ జనరల్‌గా ఏం చేస్తారండి, మనం లేచి, బాత్ చేసి, డ్రెస్ చేసుకున్న తర్వాత మనం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి దాన్ని తింటాం. తిన్న తర్వాత ఇంట్లో వర్క్ ఏదైతే ఉందో అది చేసుకుంటాం. అక్కడ మనం ఏం మెన్షన్ చేస్తున్నాం, నేను ఇంట్లో వర్క్ చేసుకుంటాను. అది నన్ను 11 వరకు కూడా బిజీగా ఉంచుతుంది. సో, 11 వరకు కూడా నాకు ఆ వర్కే సరిపోతుంది అన్న మీనింగ్‌తో చెప్తున్నాం. సో, ఆఫ్టర్ దట్ ఐ హావ్ మై బ్రేక్‌ఫాస్ట్, ఐ డూ హౌస్‌హోల్డ్ వర్క్స్ విచ్ కీప్స్ మీ బిజీ టిల్ 11 ఏఎం. ఆఫ్టర్ టేకింగ్ మై లంచ్, ఐ చెక్ మై ఈమెయిల్స్, డూ ఇంటర్నెట్ సర్ఫింగ్, అప్లై టు జాబ్స్. సో, ఇక్కడ నేను ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే, మన హౌస్ వైఫ్ అయినా కానీ, మనం ఖాళీగా ఉన్నట్టు చూపించకూడదు. మనం ఏం చేయాలి? జాబ్ కోసం మనం ట్రై చేస్తున్నట్టు, జాబ్స్‌కి అప్లై చేస్తున్నట్టు ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి కాబట్టి. ఎందుకంటే ఇది మన ఇంటర్వ్యూలో చెప్తున్నాం. ఇంటర్వ్యూలో మనం జాబ్ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి, మన ఎంతూసియాజం అక్కడ చూపించాలి. అంటే నాకు జాబ్ కావాలి, నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను అని చెప్పాలి కాబట్టి, ఇక్కడ ఈ పాయింట్ నేను మెన్షన్ చేశాను. ఆఫ్టర్ టేకింగ్ మై లంచ్. సో, నేను లంచ్ చేసిన తర్వాత నా ఈమెయిల్స్‌ని నేను చెక్ చేసుకుంటాను. ఇంటర్నెట్ సర్ఫింగ్ చేస్తాను. జాబ్‌కి అప్లై చేస్తాను. దేనికోసం ఇంటర్నెట్ సర్ఫ్ చేస్తున్నామండి? ఏమైనా జాబ్స్ ఉన్నాయా? దానికోసం సెర్చ్ చేస్తున్నా. అలాగే ఏదైనా నచ్చితే ఆ జాబ్‌కి నేను అప్లై చేసుకుంటున్నా. ఇన్ ద ఈవినింగ్. సో, ఈవినింగ్ టైమ్‌లో ఏం చేస్తాం? ఐ గో ఫర్ ఎ వాక్. నేను వాక్‌కి వెళ్తాను. ఆఫ్టర్ రిటర్నింగ్ హోమ్ ఐ రిలాక్స్ అండ్ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. నేను ఇంటికి వచ్చిన తర్వాత, తిరిగి వచ్చిన తర్వాత నేను రిలాక్స్ అవుతాను. అలాగే నా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను. ఎట్ నైట్ ఐ రివైజ్ మై వర్క్ అండ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ గో టు ద బెడ్. దట్స్ ఇట్. సో, నైట్ టైమ్ ఏం చేస్తాం? నెక్స్ట్ డే మనకేం వర్క్ ఉంది? దానికోసం మనం ఏం ప్లాన్ చేసుకోవాలి అనేది ఆలోచించుకుని తర్వాత పడుకుంటాం. సో, ఎట్ నైట్ ఐ రివైజ్ మై వర్క్ అండ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే అండ్ గో టు బెడ్. దట్స్ ఇట్. అంటే దిస్ ఈజ్ మై నార్మల్ డే అని చెప్పొచ్చు. ఇది హౌస్ వైఫ్స్ కోసం. లేదు మాకు కూడా సెట్ అవుతుందంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. నార్మల్లీ ఐ వేకప్ ఎట్ 6 ఏఎం అండ్ గెట్ షవర్ అండ్ డ్రెస్డ్. సో, కామన్ పాయింట్. ఆఫ్టర్ దట్ ఐ హావ్ మై బ్రేక్‌ఫాస్ట్ అండ్ ఐ స్టార్ట్ స్టడీ వర్క్ ఎట్ ఫిక్స్డ్ టైమ్. సో, నేనేదైతే ఫిక్స్డ్ టైమ్ ఉందో ఆ టైంలో ఏం చేస్తున్నా, నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టడీ చదివే వాళ్ళైతే మీరు స్టూడెంట్ అయితే గనక ఐ స్టార్ట్ స్టడీ అని చెప్పొచ్చు. లేదు మీరు వర్కింగ్ పర్సన్స్ అయితే కనుక ఐ వర్క్ ఎట్ ఫిక్స్డ్ టైమ్ అని చెప్పొచ్చు. ఇన్ ద ఈవినింగ్ ఐ గో ఫర్ ఎ వాక్. ఇది కూడా కామన్ పాయింట్. ఈవినింగ్ టైమ్‌లో మనం ఏం చేస్తాం జనరల్‌గా కాసేపు అలా వాక్‌కి వెళ్తాం కాబట్టి ఐ గో ఫర్ ఎ వాక్.
After returning home, I relax and spend with my family. At night, I revise my work and plan for the next day and go to bed. That's it. సో, ఇక్కడ ఐ రివైజ్ మై వర్క్ అండ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఐ చెక్ మై టు డూ లిస్ట్ అని కూడా చెప్పొచ్చు. సో, ప్రతి పర్సన్‌కి ఒక టు డూ లిస్ట్ ఉంటుందండి. అంటే మనం ఈరోజు ఏం చేయాలి అనే లిస్ట్‌నే టు డూ లిస్ట్ అంటామనమాట. సో, ఐ రివైజ్ మై వర్క్ అండ్ ప్లాన్ అనొచ్చు. ఐ రివైజ్ మై టు డూ లిస్ట్ ఫర్ ద నెక్స్ట్ డే అని కూడా చెప్పొచ్చు ఇక్కడ. ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి అది. బావుంటుంది అలా యూజ్ చేస్తే. సో, ఇది మన డైలీ రొటీన్ గురించి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అండి. వై డూ యూ వాంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? సో, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు కావాలి అనుకుంటున్నారు? ఆన్సర్ దానికి మనం ఎలా చెప్పొచ్చు? వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తే మనకి ట్రావెలింగ్ టైమ్ అనేది కలిసొస్తుంది. అలాగే వర్క్ లైఫ్‌ని అంటే మన పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోగలం కాబట్టి ఆ పాయింట్‌ని మనం మెన్షన్ చేయొచ్చు. అలాగే మనం ఎక్కడుండి వర్క్ చేస్తున్నామండి, మనకి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. మన హోమ్ అనేది మనకి కంఫర్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి చిన్నప్పటి నుంచి లేదా మనకి మ్యారేజ్ అయినా సరే, మనం వచ్చిన ప్లేస్‌లో మనం ఉంటాం కాబట్టి, ఇది మనకి డైలీ ఉండే ప్లేసు, మనకి డైలీ అలవాటు పడిన ప్లేస్ కాబట్టి, అది మన కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్ అని చెప్తున్నాం ఇక్కడ. సో, ఫస్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం. వర్క్ ఫ్రమ్ హోమ్ హెల్ప్స్ మీ సేవ్ టైమ్ వైల్ ట్రావెలింగ్. సో, ఇక్కడ మనకి పాయింట్ ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనకి ట్రావెలింగ్ టైమ్‌ని సేవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మెయింటైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ స్టే మోర్ ఫోకస్డ్ ఇన్ ఎ కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్. సో, మనకి కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్‌లో కూర్చొని వర్క్ చేయడం వల్ల మోర్ ఫోకస్డ్‌గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ టు బ్యాలెన్స్ మై ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మై కెరీర్. అలాగే ఇంకా ఇది దేనికి యూజ్ అవుతుందండి? నా ఫ్యామిలీని చూసుకోవడానికి, నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నేను నిర్వర్తించడానికి, అలాగే నా కెరీర్ పరంగా కూడా నాకు హెల్ప్ అవుతుంది కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నాకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్తున్నాం. ఓకే. మన నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హౌ డూ యూ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ యువర్ లోకల్ ఫెస్టివల్? ఇవి 2 క్వెషన్స్ అండి. 2 క్వెషన్స్ అంటే 2 కూడా ఒకటే దానికి సంబంధించి. 2 కూడా ఫెస్టివల్ గురించే. అయితే ఎలా అడిగినా మనం ఆన్సర్ ఇదే చెప్తాము. మీ మీ ఫెస్టివల్‌ని మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు? మీ లోకల్ ఫెస్టివల్ మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు అని. ఐ యూజువల్లీ సెలబ్రేట్ ఫెస్టివల్స్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎట్ హోమ్. సో, నేను యూజువల్‌గా అంటే జనరల్‌గా నేనెలా సెలబ్రేట్ చేసుకుంటాను అంటే, నేను ఇంటి దగ్గరే నా ఫ్యామిలీతో, నా ఫ్రెండ్స్‌తో ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటాను. మై లోకల్ ఫెస్టివల్ రిప్రజెంట్స్ ట్రెడిషన్, యూనిటీ అండ్ కల్చర్. మా లోకల్ ఫెస్టివల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, సాంప్రదాయాల్ని, ఐకమత్యాన్ని, పద్ధతుల్ని చూపిస్తుంది. వి సెలబ్రేట్ విత్ స్పెషల్ ఫుడ్, రిచువల్స్ అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్. సో, ఇక్కడ ఏంటి అంటే మేమెలా సెలబ్రేట్ చేసుకుంటాము అంటే, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒకే చోట గ్యాదర్ అయ్యి, మా ఆచారాలని ఫాలో అవుతూ, మేము వండిన స్పెషల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేస్తాము. ఐ బిలీవ్ ఫెస్టివల్స్ బ్రింగ్ పీపుల్ టుగెదర్ అండ్ ఐ లవ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఫెస్టివల్స్ అనేది మొత్తం పీపుల్ అందరినీ ఒకే చోటకి తీసుకొస్తుంది అని బలంగా నమ్ముతాను. సో, అక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాం. ఐ లవ్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. నేను ఇందులో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని మీనింగ్ అండి అక్కడ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి కెన్ యూ డిస్క్రైబ్ యువర్ హోమ్ టౌన్? మీ హోమ్ టౌన్ గురించి మిమ్మల్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ హోమ్ టౌన్‌కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదండీ! సో, అవన్నీ నేనైతే చెప్పలేను కాబట్టి, మీ హోమ్ టౌన్‌కి ఏదైనా స్పెషాలిటీ ఉంటే ఆ పాయింట్‌ని మీరిక్కడ యాడ్ చేసుకోండి. నేను కామన్‌గా అంటే అందరూ చెప్పగలిగేలా ఉండడానికి కామన్‌గా ఇచ్చాను ఇక్కడొచ్చేసి. మీకు నచ్చితే యూజ్ చేయండి. లేదు మీకు ఇంకా పాయింట్స్ ఏమైనా యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ జనరల్‌గా ఏం రాసానంటే, మై హోమ్ టౌన్ ఈస్ అని చెప్పేసి అక్కడ మీ హోమ్ టౌన్ నేమ్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయండి. మై హోమ్ టౌన్ ఈస్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ కల్చర్ అండ్ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్. సో, ఇక్కడ నోన్ ఫర్ అంటే మీనింగ్ ఏంటంటే, పేరుగాంచింది, పెట్టింది పేరు అంటాం కదా! అప్పుడు నోన్ ఫర్ అనాలి. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ కల్చర్ అండ్ పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్. సో, మా హోమ్ టౌన్ వచ్చేసి కల్చర్‌కి, పద్ధతులకి, పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్‌కి పెట్టింది పేరు. పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ సపోర్టివ్. మా హోమ్ టౌన్‌లో పీపుల్ వచ్చేసి ఫ్రెండ్లీగా ఉంటారు. సపోర్టివ్ నేచర్‌తో ఉంటారు. వి సెలబ్రేట్ ఫెస్టివల్స్ టుగెదర్ అండ్ ఫాలో ట్రెడిషన్స్. మేమందరం కూడా ఫెస్టివల్స్‌ని అంటే ఆచారాలని ఫాలో అవుతూ మా సాంప్రదాయాలను ఫాలో అవుతూ మా పండుగలన్నీ కూడా కలిసి చేసుకుంటాం. ఐ ఫీల్ ప్రౌడ్ టు బిలాంగ్ టు మై హోమ్ టౌన్. నేను మా హోమ్ టౌన్‌కి చెందినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో, ఇది కామన్‌గా ఎవరైనా చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి విత్ హూమ్ డూ యూ స్పెండ్ ద మోస్ట్ టైమ్ అండ్ వై? సో, ఇక్కడ క్వెషన్ ఏమడుగుతున్నారు? మీరు ఎక్కువ టైం మీ లైఫ్‌లో ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేశారు? ఎందుకు అని అడుగుతున్నారు.
సో, ఇక్కడ మనం ఆన్సర్ ఎలా చెప్పొచ్చండి, మాక్సిమం టైం మన లైఫ్‌లో మాక్సిమం టైం ఎప్పుడు కూడా మనం మన పేరెంట్స్‌తోనే స్పెండ్ చేస్తాం. మనం పుట్టి పెరిగినప్పటి నుంచి మనం ఉండేది కూడా మన పేరెంట్స్‌తోనే కాబట్టి, ఇక్కడ నేను ఆన్సర్ కూడా దాని గురించి దాని రిలేటెడే నోట్ చేశాను. ఐ స్పెండ్ ద మోస్ట్ టైమ్ విత్ మై సపోర్టివ్ ఫ్యామిలీ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ హూ కీప్ మీ పాజిటివ్ అండ్ మోటివేటెడ్. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నేను నా లైఫ్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్‌ని నాకు ఎవరైతే నన్ను పాజిటివ్‌గా ఉంచుతారో, నన్ను మోటివేటెడ్‌గా ఉంచుతారో, అలాంటి పర్సన్స్‌తో నేను స్పెండ్ చేశాను. వాళ్ళు ఎవరు అంటే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ రాదర్ ఐ స్పెండ్ ఇట్ ప్రొడక్టివ్‌లీ. నేను నా టైమ్‌ని వేస్ట్ చేసుకోలేదు. దానికి తోడుగా నేను ఏం చేశాను, నా నా టైమ్‌ని ప్రొడక్టివ్‌గా యుటిలైజ్ చేసుకున్నా. ప్రొడక్టివ్‌గా స్పెండ్ చేసుకున్నా అని చెప్తున్నాం అక్కడ. నెక్స్ట్ క్వెషన్. వాట్ మోటివేట్స్ యూ ఎవ్రీ డే? ప్రతిరోజు నిన్ను ఏం మోటివేట్ చేస్తుంది? నేనిక్కడ ఏం నోట్ చేశా అంటే, లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ మోటివేట్స్ మీ. సో, ఎందుకు మెన్షన్ చేశానంటే, మనం ఇప్పుడు ఇంటర్వ్యూ పరంగా చెప్తున్నప్పుడు స్కిల్స్ బేస్ చేసుకునే ఇప్పుడు ప్రొఫెషనల్‌గా చెప్పడానికే ట్రై చేయాలి తప్ప, సిల్లీ రీజన్స్, సిల్లీ ఆన్సర్స్ ఇవ్వకూడదు. సో, అందుకనేసి మనం ఎప్పుడు కూడా మన లెర్నింగ్ స్కిల్స్ గురించే ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అన్నట్టుగా, మన లైఫ్‌లో మనం అభివృద్ధి చెందడానికి ట్రై చేస్తున్నాం అన్నట్టుగానే ఆన్సర్ ఇవ్వాలి. సో, అందుకోసం నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశాను, లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్ మోటివేట్స్ మీ. నేను కొత్త కొత్త విషయాలు నేర్చుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం అనేది నన్ను మోటివేట్ చేస్తుంది. అచీవింగ్ స్మాల్ గోల్స్ కీప్స్ మీ ఇన్‌స్పైర్డ్. చిన్న చిన్న గోల్స్‌ని అచీవ్ చేయడం నన్ను ఇన్‌స్పిరేషన్ పొందేలా చేస్తుంది. ఐ లైక్ వర్కింగ్ టువర్డ్స్ ఎ బెటర్ వెర్షన్ ఆఫ్ మైసెల్ఫ్. సో, నా వెర్షన్‌లో అంటే ఇప్పుడు నేనున్న దాంట్లో నన్ను బెటర్ వెర్షన్‌గా చూపించుకోవడానికి, వర్క్ చేయడానికి నేను ఇష్టపడతాను. సో, అది నన్ను మోటివేట్ చేస్తుంది అని చెప్తున్నామనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికి నేను 10 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఏపీ కౌశలం టెస్ట్‌లో అడిగిన క్వెషన్స్ అండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 క్వెషన్స్ నేను పోస్ట్ చేస్తాను. సో, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్‌ని లైక్ చేయండి. చెప్పాను కదా, వీడియోస్ లైక్ చేస్తే గనక ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.